నీతిమంతులకి సుఖాలే కాదు, నేను మరలా చెప్తున్నాను, శ్రమలు వస్తాయి. ఎవడైనా మీకు సుఖాలు వస్తున్నాయని చెప్తే నేను చెప్తున్నాను, సంథింగ్ రాంగ్, మీరు తప్పు మార్గానికి వెళుతున్నారు. మీకు ఎవరైనా అది కలిసి వస్తుంది, అది సెకండరీ, కలిసి వచ్చినా రాకపోయినా. నీతిమంతుడు విశ్వాసి ఎప్పుడు రెడీగా ఉండాల్సింది ఏంటి చెప్పిన, ఈ లోకము నాకు యోగ్యమైనది కాదు, ఈ భూమి మీద నాకు సుఖము దొరకదు, నాకు రోగం రాకపోవచ్చు, నా ఇంట్లో వాళ్ళకి రోగాలు రావచ్చు. మనతో వచ్చిన గొడవ ఎలా ఉంటుంది చెప్పిన, మనకి ఎంత బాధ వచ్చేసినా తట్టుకోగలం. కానీ మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరిగిందనుకోండి, చెప్పండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. యోబుకి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బల మీద దెబ్బలు. సముద్రం ఒడ్డు నిలబడితే కెరటాలు ఊపిరాడకుండా ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఎలా అయితే రమ్ముని చెల్లుమని బాధేస్తాయో అలా శ్రమలు ఒకదాని వెనక ఒకటి బాధేస్తున్నాయట. ఎవరిని? యోబుని. ఇదంతా ఎందుకు జరుగుతుంది? యోబు జీవితంలో ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఒక నీతిమంతుడికి, నిర్దోషికి, ఒక మంచివాడికి, ఎవడో పనికి మాలినోడికి జరిగిందంటే అనుకోవచ్చు. పనికి మాలినోలే బాగా తినేసి ఒలులు పనిచేసి తిరుగుతున్నారు. చెడ్డ వ్యక్తులే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుని సుఖపడుతున్నారు. మంచోళ్ళకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మంచోళ్ళకే జరుగుతాయి. ఎందుకు చెప్పిన, మంచికి మించిన మంచివాడు మన ప్రభువుని ఈ లోకంలో సిలువేసి చంపేశారు. ఆయనకే అలా జరిగిందంటే మనకు జరగడం పెద్ద ఇడ్డూరమేమీ కాదు. మన ప్రభువుకే ఈ లోకం యోగ్యమైనది కాదు. ఆయన తలవాల్చడానికి ఈ లోకంలో చోటు లేదు. ఆయనకి మంచి నీళ్ళు కూడా ఈ లోకంలో సమయానికి దొరకలేదు కాదు, దొరకనివ్వలేదు. ఆయనకి భోజనం లేదు, నిద్ర లేదు. ఈ లోకంలో మన ప్రభువుకే లేదు. ప్రభువుకే లేనప్పుడు ఆయన వెంబడించిన వారు కూడా ఈ లోకంలో సుఖముండదు గాక ఉండదు. యోబు జీవితంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒకదాని వెనక ఒకటే. నేను ఒక మాట అనుకుంటాను, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అది కొరింథీ పత్రికలో కూడా మనకి రికార్డ్ చేయబడింది. ఆ మాట ఏంటో తెలుసునా? దేవుడు కొన్ని శ్రమలు మన లైఫ్లోకి రావాలని పర్మిషన్ ఇస్తాడట. ఆయన పర్మిషన్ ఇస్తాడు దగ్గరుండి. ఎవరు? దేవుడు. మనమేమనుకుంటామంటే 3 రోజులు నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, జాబ్ రావట్లేదు అనుకుంటాం. దేవుడు అనుకుంటే చెప్పిన ఇటు జాబ్ ఇంకొన్ని రోజులు రాకూడదు అనుకుంటాం. ఆయన స్టైల్ వేరండి. మనం ఏమనుకుంటాం చెప్పిన, ఈ ఏడాది ఎట్లయినా సరే మనం ఇల్లు కట్టేసుకోవాలనుకుంటాం. దేవుడు అనుకుంటాడు చెప్పిన, కొన్ని రోజులు వీడిని పూరు గుడిసెలో ఇంకా ఉంచాలనుకుంటాం. దేవుడు ఆలోచన విధానాలు వేరు, తీరుతెన్నులు వేరు. ఆయన ఆలోచించే విధానానికి ఆకాశమంత ఎత్తులో ఉన్న ఆయన ఆలోచనలు మన పాతాళ లోకంలో నిలబడి ఆలోచించినట్టు. దేవుడు అంటున్నాడు, యోబు జీవితంలోనికి కావాలని ఎలక్కం బోర్డు, టూలెట్ బోర్డు పెట్టాడట శ్రమలకు. ఎవరు? దేవుడే. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పనా? కొన్ని శ్రమలు మనం మోయగలమని కావాలని మన నెత్తి మీద, మన భుజాల మీద ఆయన శ్రమ పెడతాడట. ఎందుకో చెప్పనా? ఆయన ఇవ్వాల్సినవి పెద్దవే ఏయో ఉన్నాయన్నమాట. ఇంకా మనం ఆయన జీవితంలో లేదా ఆయనతో మనం ముడిపెట్టుకోవాల్సినవి ఏవో ఉన్నాయన్నమాట. యోబు జీవితంలో బహుశా కనబడని తోబూచులాడుతున్న లోపం ఏదో దేవునికి చెప్పండి కనబడిందన్నమాట. అది కూడా ఉండకూడదు అనుకుంటున్నాడు. ఎవరో తెలుసా? దేవుడు. మీరు యోబు గ్రంథం ఎప్పుడైనా చదివలేదు? నేను చాలాసార్లు చదివాను, నాకు అర్థమై ఏడ్చేది కదా. నాకు అర్థమైనప్పుడు, నాకు అర్థమయ్యే స్టేజ్ వచ్చేసరికి నా లైఫ్ ఏంటో కూడా నాకు బాగా అర్థమైంది. కొన్ని విషయాలు బైబిల్తో వచ్చిన గొడవ ఓ టైం వస్తే కానీ మనకు బాగా అర్థం కావు. ఆ టైం వచ్చినప్పుడు మనకు చాలా బ్రైట్గా అర్థం అవుతాయి. యోబు గ్రంథం నేను చదివిన తొలినాళ్ళలో నాకు అర్థం అవ్వలేదు. నా జీవితంలో ఒక టైం వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అర్థమైంది యోబు గ్రంథం అంటే. యోబు జీవితంలో మనం చూస్తున్నప్పుడు, యోబు జీవితాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, యోబు జీవితంలో తనకి తెలియకుండా 2 శక్తులు సవాల్ చేసుకుంటున్నాయట. ఎవరా 2 శక్తులు? ఒకటి దేవుడు, 2 సాతాను. ఈ 2 శక్తులు ఒక మట్టి మనిషి కొరకు సవాల్ చేస్తున్నాయి. ఏమని సవాల్ చేసుకుంటున్నాయి? క్యారెక్టర్ కొరకు సవాల్ చేసుకుంటున్నాయి. అపోజిషన్ ఉన్న సాతాను గాడు ఏమంటున్నాడంటే,
నువ్వు కంచేసి కాపాడే పిల్ల జల్ల గొడ్డు గోద ఆయనకు కావలసిన ప్రతి ప్రాస్పరిటీ నువ్వు ఇస్తున్నావు కనుక నీ కొడుక్కి భక్తి ఎక్కువైపోయి తీసే మీ ఓడి క్యారెక్టర్ ఎంత లూజ్ అవుద్దో చూద్దుగాని అన్నాడు. ఎవరు? సాతాను. దేవుడు అన్నాడు, విరోధికి ధైర్యముగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యోబు నా మనిషి అన్నాడు. యోబు నా మనిషి, ఆయనకి ఏమీ లేకపోయినా నా మనిషి యోబు. మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని మనిషి అని చెప్పుకుంటున్న మనుష్యుడు, నా మనుష్యుడు. గొడ్డు గోద పిల్ల చెల్ల భార్య సుఖాన్ని చూసుకునే మనుష్యుడు కాదు. ఏమీ లేకపోయినా యోబు నా మనుషుడు అని చెప్పుకుంటాడు. సవాల్ జరుగుతుంది. చూద్దామా అన్నాడు సాతానుగాడు. చూద్దాం అన్నాడు. సరేనా అన్నాడు. సరే అన్నాడు దేవుడు. వెళ్ళమంటావా అన్నాడు. ఎల్లు, ఆలస్యం చేయక అన్నాడు. అప్పగిస్తావా అని అడిగాడు సాతాను. మరణము తప్ప అన్ని రైట్స్ నీకు ఇచ్చేస్తాను, ఎల్లు, ఏమి చెడుగుడాడేస్తావు ఆడే అన్నాడు. అంతే. యోబు ప్రాణాలు తప్ప ఇక మిగిలిన ఎవరి ప్రాణాలు నువ్వు తీసుకుని అడగను. ఏం చేస్తావు వచ్చేయి, పర్మిషన్ పూర్తిగా హక్కులు నీకన్నీ యోబు జీవితం మీద నీకు ఇస్తున్నాను, ఏం చేస్తావు వచ్చేయి, నీ ఇష్టం అన్నాడు. ఎగేసుకుని వచ్చేసాడు. ఎవరు? సాతానుగాడు. సరాసరి అటు ఇటు తిరుగుతున్న వాడు ఎగేసుకుని వచ్చాడు సాతానుగాడు. ఇక స్టార్ట్ చేశాడు. సాతానుగాడు ఉపయోగిస్తున్న మొట్టమొదటి ఎత్తుగడ ఏంటి చెప్పనా? వాడికి దగ్గరగా, బాగా వినాలి, వాడికి దగ్గరగా, వాడి పనికి దగ్గరగా ఉపయోగపడేది ఎవరంటే మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉపయోగపడతారు. అండర్స్టాండ్? వాడికి దగ్గరగా, సాతానుగాడికి బాగా ఆయుధాల్లో యోబుని నలిపేయడానికి ఉపయోగపడేది ఎవరు చెప్పనా? మనకు దగ్గరగా ఉండే వాళ్ళే వాడికి ఆయుధాలు అవుతారు. ఎవరో చెప్పనా? యోబుకి చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ముఖ్యమైన స్నేహితులు ముగ్గురు ఉన్నారట. ఆ ముగ్గురు యోబు ఏడిస్తే ఏడ్చేవారట, నవ్వుతే నవ్వేవారట, పరిగెడితే పరిగెట్టేవారట, కూర్చుంటే కూర్చునేవారట. ఇదంతా ఎప్పుడు తెలుసా? యోబు బాగున్నాం. మనం బాగున్నాం అనుకోండి, మనకు ఊరందా స్నేహితులే. మనకి ఏదన్నా జరిగిందనుకోండి, చెప్పండి, మన స్నేహితులు కూడా ఆడెవడో మాకు తెలియదు అంటారు. జాగ్రత్త. అందుకే స్నేహాలు జాగ్రత్త, స్నేహితులతో మరీ జాగ్రత్త. ఒకవేళ మీకు స్నేహితులే ఉంటే ఆ స్నేహితుడు నీలాగే భక్తి కలిగిన వాడు ఉంటే అది చాలా మంచిది. యోబు స్నేహితులు ఎట్టివారో తెలుసా? యోబు బాగున్నప్పుడు యోబు మావాడు అని చెప్పేవారు. మనుషులతో వచ్చిన గొడవ ఏంటో చెప్పనా? మనం బాగుండి ఒక మంచి స్టేజ్లో, ఆర్థికంగా, ఆరోగ్యంలో, అన్ని విధాలుగా సమతుల్యతలో మనం బాగుండి ఒక ఎత్తులో ఈ సొసైటీలో మనకు గుడ్ విల్ ఉంటే ఈ లోకస్తులు ఎలాంటి వాళ్ళు చెప్పనా? ఆయన ఎవరో కాదండి, మా తాలూకా, మా అక్కయ్య గారు, బాబాయ్ గారు, అటు నుంచి ఇటు ఓ బీరకాయ పీసి ఒక లైన్ వేసి మా చుట్టమని చెప్తారు. మొత్తం మీద ఏదో ఒక లైన్ వేస్తారు. ఎందుకో చెప్పనా? మా వాడని చెప్పుకోవడానికి ఏదో ఒకటి చెప్తారు. అంతే కదండి. చాలామంది చూడండి, అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు మన లోకల్లో ఉన్నవారు ఎవరైనా అయితే ఆ ఎమ్మెల్యేకి మనకేం సంబంధం లేకపోతే మా వాడని చెప్పుకుంటాం. లోకల్ ప్రెసిడెంట్ ఎవడైనా అయ్యాడు అనుకోండి, ఆ ప్రెసిడెంట్ మా వాడని చెప్పుకుంటాం. ఎందుకో చెప్పిన మనుషులకు ఉండే సహజ లక్షణం ఏంటంటే స్థితిలో ఉన్నవారు మావారని చెప్పుకుంటాం. యోబుకి అలానే ఉండేవారట. ఎందరో మాట్లాడుకునేవారు. ఈస్ట్ కంట్రీస్లో, బైబిల్లో యోబు గ్రంథంలో రాయబడింది, తూర్పు దేశాలలో యోబుకంత రిచెస్ట్ మ్యాన్ ఎవడో లేడట. చాలా రిచ్గా ఉండేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రిలయన్స్ అంబానీ, ఈ కుబేర్లు, లేకపోతే ఎవరైతే ఉన్నారో ఈ గొప్ప గొప్ప బిలిగేట్స్ లాంటి వారు, వీళ్ళెవరు యోబు ముందు సరిపోరట. అంత గొప్పోడు. ఎవరు? యోబు. రిలయన్స్ అంబానీ దేశానికి మాత్రమేమో, పలానా వ్యక్తులు, పలానా కంట్రీస్ లేదా సెక్టార్కి మాత్రమేమో, కానీ యోబు అన్ని దేశాల్లో తూకమేసి ఎవడ డబ్బున్నవాడంటే యోబును కొట్టేవాళ్ళాడు. అంత డబ్బు ఉన్నవాడట. ఆ డబ్బు అంతా పోయింది. ఇప్పుడు డబ్బు పోయింది, కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, ఆరోగ్యం పోయింది. అలాంటి టైంలో వచ్చారు ఎవరు? సాతానుగాడి ఏజెంట్ల స్నేహితులు వచ్చారట.
నేను మరలా చెప్తున్నాను, సాతానుగాడికి దగ్గరగా ఉండేది ఎవరంటే మనకి దగ్గరగా ఉండేది ఉంటారు. ఆడెవరినో కొత్త మనుషులు తీసుకురాడు అమెరికా నుంచి, వాడెవడో కొత్త వాళ్ళని ఏం తీసుకురాడు. గుర్తుపెట్టుకోండి, ఆదాముకి చెల్లుమనిపించాలంటే సింహం కాదు, చెప్పండి, ఆదాముకి కౌగిట్లో ఉన్న స్త్రీ కావాలి. వాడు ఎత్తుగడలండి. నిజంగానే అనుకుంటాను, ఆడు సువార్త చేస్తే అంతమంది మారిపోదురు అనుకుంటాను. ఎవడు? సాతాను. ఆడు ఉపయోగించే మెథడ్స్, వాడు చాలా మెథడ్స్, ఆడు పిహెచ్డి క్యాండిడేట్స్ కన్నా ఎక్కువ ఉంటే వాడు చేసేది. అంత బాగా ఆలోచిస్తాడు.